ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తేదీ 18 డిసెంబర్ 2025 గురువారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 తిథి చతుర్దశి తెల్లవారు జామున 4:58 వరకు, తరువాత అమావాస్య. నక్షత్రం అనురాధ రాత్రి 7:58 వరకు, తరువాత జ్యేష్ఠ యోగం. ధృతి మధ్యాహ్నం 3:01 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 3:46 వరకు, తరువాత శకుని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:07 నుండి 5:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:25 నుండి 10:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 2:20 నుండి తెల్లవారు జామున 4:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుండి 2:57 వరకు. యమగండం ఉదయం 6:43 నుండి 8:06 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:50 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృషభరాశి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మాటలతో వివాదాలు రాకుండా చూసుకోండి. మిథున రాశి వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి మనసు కొంచెం ఆందోళనగా ఉంటుంది. ధైర్యంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. సింహరాశి ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. కన్యరాశి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధనస్సు రాశి కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మకర రాశి బాధ్యతలు పెరుగుతాయి, పెద్దల సలహా ఉపయోగపడుతుంది. కుంభరాశి కొత్త ఆలోచనలు అమలులో పెడతారు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి వృత్తి, వ్యాపారాలలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.